హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మత్తులో ఉన్న మిత్రాన్ని రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడుతుంది మనీష. మిత్ర షూస్ కూడా విప్పేసి తను కూడా వెళ్ళి పక్కన పడుకుంటుంది. ఇక పార్టీలో మిత్ర కోసం వెతుకుతూ ఒక ఫ్రెండ్ని అడుగుతుంది లక్ష్మి మిత్ర కోసం. హడావుడిగా మిత్ర గారు ఇప్పుడే బయటికి వెళ్ళిపోయారు అని ఆవిడ చెప్పగానే హడావుడిగా ఇంటికి చేరుతుంది లక్ష్మిని అందరూ మిత్ర ఎక్కడా అని ప్రశ్నిస్తుండగా ఆయన ఇంటికి వచ్చారేమో అనుకొని ఒక్కదాన్నే వచ్చాను అని లక్ష్మి అంటూ ఉండగా ఇక ఆ పెద్ద ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అంటే ఆ మనీషే మిత్ర గారిని తీసుకెళ్ళి ఏదైనా చేసుంటుందా అని బాధగా అడుగుతుండగా ఆ పెద్దావిడ కూడా అవును, నీకు ఇంకా అనుమానమా, ఆ వగలాడే ఏదో చేసుంటుంది అని ఆ పెద్దావిడ కూడా అంటుంటుంది. ఇక మనీష తన నాటకాన్ని కొనసాగిస్తూ తన చీరని కప్పుకొని బెడ్ పైన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తెల్లవారగానే మిత్ర లేచి అలా ఉన్న మనీషని చూసి షాక్ అవుతూ ఉంటాడు. మిత్రాన్ని చూసి మనీష ఏడుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మీ మిత్రాల బంధాన్ని మళ్ళీ మనీష చెడగొడుతుందా? ఇప్పుడు మనీషాని మిత్ర పెళ్లి చేసుకుంటాడా? మనీష నాటకాన్ని లక్ష్మి ఏ విధంగా బయట పెట్టగలదు? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.